ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంటారు. అలాంటి ఒక్క ఐడియాని తీసుకొని 343 కోట్ల రూపాయలు కొట్టేయాలని, దాంట్లో నుంచి కనీసం 170 నుంచి 190 కోట్లు పక్కన చేయాలని చెప్పేసి ఒక ముఠా ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దాని తగ్గట్టుగానే మొత్తం ప్రణాళికను రచించింది. ఆ రచించిన ప్రణాళికను ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇందులో ఒక నిర్ణయం తీసుకునే ముందే ఇప్పుడు బీఆర్కే న్యూస్ మధ్యలో దూరింది. బీఆర్కే న్యూస్ ఏదైతే మనం మొదటి నుంచి చెప్తున్నామో, ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు మొదటి నుంచి అవినీతికి వ్యతిరేకంగా ఉండాలని, పారదర్శకతతో పనులు చేయాలని, అవినీతికి ఆస్కారం లేకుండా, అవకతవకలకు ఆస్కారం లేకుండా ఏదైనా టెండర్ రిలీజ్ అయినా సరే, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వర్కులు జరిగినా సరే, ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధికి సంబంధించిన వర్క్స్ అయినా సరే ఎలాంటి అవినీతి ఉండకూడదు అన్నది ఆయన అభిమతం, మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు పూర్తిగా భిన్నంగా, ఈ మొత్తం అభిమతానికి భిన్నంగా ఒక నిర్ణయం తీసుకునే ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో బీఆర్కే న్యూస్ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే 343 కోట్ల రూపాయలు, అంటే 100 కోట్లు కూడా దాటని ఒక వర్క్ని 343 కోట్ల రూపాయలు వెచ్చించి పూర్తి చేసి తద్వారా కనీసం 200 కోట్లు కొట్టేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్న ఒక ఏదైతే ఉందో దాన్ని ఆపే ప్రయత్నం అయితే ఇవాళ బీఆర్కే న్యూస్ చేస్తుంది. అందులో భాగంగానే మనం ఉదయం నుంచి కూడా వరుస కథనాలు ప్రసారం చేస్తున్నాము. వరుస కథనాలు ప్రసారం చేసే క్రమంలో కూడా దీన్ని స్కామ్ అని ఎందుకంటారు, దానికి సంబంధించిన ఆధారాలు ఏంటి, అసలు ఇతర రాష్ట్రాల్లో దీనికి సంబంధించి ఎలాంటి కార్యాచరణ ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన తంతు ఏంటి, ఒక విధంగా చెప్పాలంటే ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియాని చూపించే క్రమంలో కూడా ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ కంపెనీలు మాత్రమే ఎలెక్ట్ అయ్యేలాగా, దానికి క్వాలిఫై అయ్యేలాగా తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆధారాలు చూపించాం. కేవలం ఏదో స్కామ్ జరుగుతోంది లేదా స్కామ్ జరిగే ఆస్కారం ఉంది అన్న విషయాన్ని నార్మల్గా చెప్పడం కాదు, ఆధారాలతో సహా బయటపెట్టే ప్రయత్నం చేశాం. దీనికి సంబంధించి ఈ ప్రయత్నం మొత్తం కూడా రెండు కారణాలు. మొదటి కారణము, ఏదైతే ప్రజల సొమ్ముందో ఇలాంటి గుత్తేదారుల జేబుల్లోకి వెళ్ళకూడదు, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులకు అది ఆదాయంగా మారకూడదు అన్నది మొదటిదైతే, రెండో విషయం మాత్రం ఖచ్చితంగా ఈ భారం తర్వాత సామాన్య ప్రజల మీద పడుతుంది. ట్రూఅప్ ఛార్జీల పేరుతో సామాన్య ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసే అవకాశం ఉంది. డిస్కంలు నష్టాలు పోవడానికి కానివ్వండి, విద్యుత్ సంస్థకు చెడ్డ పేరు రావడానికి కానీ ఇది కారణం కాకూడదు అని దీన్ని ఆపాలనే ప్రయత్నం మాత్రమే బీఆర్కే న్యూస్ చేస్తోంది. అందులో భాగంగానే ఏదైతే మనం చెప్తున్నామో ఆ స్కామ్ సంబంధించి కానివ్వండి, ఆ స్కామ్ చేసేందుకు ఇప్పటికే ఎంచుకున్న మార్గాన్ని కానివ్వండి చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇది సీఎం వరకు చేరాలి, సీఎం దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలన్నదే బీఆర్కే న్యూస్ అభిమతం. ఎందుకంటే ఆయన ఆలోచన విధానము అవినీతి రహిత పాలన. అలాంటప్పుడు ఇలాంటి అవినీతి జరిగే ఆస్కారం ఉన్న ఏదైతే ఒక వర్క్ ఉందో దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓవరాల్గా మనం చూసినప్పుడు కూడా మొదటి నుంచి చాలా క్లియర్గా చెప్తున్నాము. ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి ఇదే తరహా వర్కులు జరిగినప్పుడు అక్కడ ఉన్న రేట్లకి, అక్కడ ఉన్న వెయిట్కి, అక్కడ ఉన్న కార్యాచరణకి, అదే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మొత్తం తతంగానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ సంబంధించి చూస్తే ఒక్కొక్క టవర్ వెయిట్ అన్నది 2.2 టన్నుల నుంచి 2.6 టన్నుల మధ్యలోనే ఇతర రాష్ట్రాల్లో ఆ టవర్ నిర్మాణం జరిగితే, అదే టవర్ నిర్మాణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటప్పటికి 3.2 టన్నుల నుంచి 3.5 టన్నుల వరకు దాన్ని తీసుకెళ్తున్నారు. అంతేకాకుండా రేట్ వైజ్ ఆలోచించినా సరే 80,000 నుంచి ₹1,00,000 మాత్రమే టన్నుకి ఖర్చు అయ్యే ప్రాంతంలో వీళ్ళు దాదాపుగా ₹2,00,000 ఖర్చు పెట్టడానికి సిద్ధంగా మారిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎలా చూసినా సరే 5,400 పైగా టవర్లు ఏవైతే నిర్మాణానికి చేయాలో అది ₹1,00,00,000 చొప్పున చూసినా సరే 50 నుంచి 100 కోట్లు మాత్రమే ఖర్చు అవ్వాలి. కానీ ఇక్కడ చూస్తే మాత్రం చాలా క్లియర్గా, చాలా కేటగిరికల్గా మనం చూసినప్పుడు దాదాపుగా 170 నుంచి 190 కోట్ల రూపాయలు ఇక్కడ చేతులు మారే అవకాశం ఉంది. 100 కోట్ల లోపు జరిగే ఇది కాస్త ఇవాళ 343 కోట్లకు దాటి 250 కోట్ల వరకు కూడా దీంట్లో వెనకేసే అవకాశం ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక ఈ మొత్తాన్ని ఒక ముగ్గురు వ్యక్తులు నడిపిస్తున్నారు. వాటి వెనకాల ముగ్గురు శక్తులు ఉన్నారు. వీళ్ళందరి మీద ఒక కింగ్ పిన్ ఉన్నాడు అన్నది మనం ఉదయం నుంచి చెప్తున్నాము. ఆ ముగ్గురు వ్యక్తులకు సంబంధించి మనం వివరాలు ఇచ్చాము. తర్వాత ఆ ముగ్గురు శక్తులకు సంబంధించి కూడా వివరాలు ఇచ్చాము. ఆ ముగ్గురు వ్యక్తులు, ఆ మూడు శక్తులు కలిసి ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించి ఇవాళ అంటే 19వ తారీఖు మనం మాట్లాడుకున్నాం. 20వ తారీఖు సాయంత్రము ఓపెన్ అయ్యే టెండర్లలో L1 ఎవరికి ఇవ్వాలి, L2 ఎవరు నిలవాలి, L3గా ఎవరు రిజెక్ట్ అవ్వాలన్న విషయాన్ని ముందుగానే డిజైన్ చేసి దాన్ని అదేవిధంగా నడిపిస్తున్నట్టుగా మన దగ్గర సమాచారం ఉంది. ఓవరాల్గా చూద్దాము. ఉదయం నుంచి మనము దీని మీద డ్రైవులు నడుపుతూనే మరోవైపు ఈ మొత్తం దానికి సెంటర్గా మారిన CMDని మాట్లాడే ప్రయత్నం చేశాం మనము. దానికి సంబంధించి మన ప్రతినిధి గోపి ఉదయం నుంచి కూడా దాన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. వివిధ కారణాలు చెప్పి ఆయన పక్కన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి గోపి దగ్గరికి వెళ్దాము.
గోపిని అడిగి తెలుసుకుందాం అసలు ఉదయం నుంచి ఏం జరుగుతుంది, సీఎండీ ఏం రెస్పాండ్ అవుతున్నారు, ఆయన సంబంధించిన సిబ్బంది ఎలాంటి ఆన్సర్లు చెప్తున్నారని. గోపి, మనం చూస్తున్నాము అంటే ఉదయం నుంచి మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు కాకుండా గత నిన్న మొన్న కూడా మీరు చేసినట్టు మీరు ప్రయత్నం చేస్తున్నారు ఉదయం నుంచి. ఎందుకు అంటే ఇది ఒక ఆరోపణ మాత్రమే కాదు, దీనికి సంబంధించిన ఆధారాలు కూడా మనం చూపించాము. ఈ ఆధారాలు చూపించే క్రమంలో దానికి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత కానివ్వండి, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత, అంతేకాకుండా దానికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత సీఎండీ మీద ఉంటుంది. కానీ సమాధానం చెప్పట్లేదు. గత 2 రోజుల నుంచి మీరు ఆయన్ని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నంలో మీకున్న ఈ మొత్తం ఎక్స్పీరియన్స్ చెప్పండి. సార్ మొత్తం మీద అంటే మీరు ఇవాళ ఉదయం నుంచి కావచ్చు, లేదంటే నిన్న మొన్న కూడా చేస్తున్నటువంటి ప్రయత్నం ముందుగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీఆర్కే న్యూస్ ద్వారా అంటే ప్రజలు ఇప్పటికే రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్కే న్యూస్ ద్వారా అంటే ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో అంటే ఈ పవర్ ఏపీఎస్పీడీసీఎల్లో జరుగుతున్నటువంటి ఈ భారీ స్కామ్ని అంటే బయటపెట్టడానికి మీరు చేస్తున్న కృషి కావచ్చు, లేదంటే బీఆర్కే న్యూస్ ద్వారా మనం చేస్తున్న ప్రయత్నం అంటే ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉందనేది ప్రధానంగా అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇందులో ఇవాళ అంటే గత 2 రోజుల నుంచి కూడా మనం ఇక్కడ ఎందుకంటే రాయలసీమ జిల్లాల్లో అది చిత్తూరు కావచ్చు, కడప కావచ్చు, అనంతపురం కావచ్చు, కర్నూలు వరకు కూడా దాదాపుగా 5,000కు పైగా కూడా ఈ టవర్స్ 11.6కి సంబంధించిన టవర్స్ ఏర్పాటు చేయడానికి గత ఏడాదిన్నర నుంచి కూడా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నో టెండర్లు వేశారు, దాని తర్వాత రద్దు చేశారు. లాస్ట్ ఫిబ్రవరిలో కూడా రద్దు చేయడం జరిగింది. మళ్ళా కొత్తగా టెండర్లు వేస్తున్నారు. ఇట్లా అంటే ఫైనలైజ్ చేయకుండానే పెద్ద ఎత్తున నిర్మాణాలు చేస్తున్నారు. ఇక్కడే చాలా రకాలుగా అనుమానాలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మీరు చేసిన విశ్లేషణకు సంబంధించి కావచ్చు, మన దగ్గర ఉన్న ఆధారాలు బట్టి అంటే పెద్ద ఎత్తున మనం దీన్ని ఒక ప్రయత్నం చేశాం. దాదాపుగా 200 కోట్ల రూపాయల వరకు కూడా ప్రజాధనాన్ని, ఎందుకంటే అన్ని శాఖల్లో కూడా ఇప్పటికే కూడా ఎన్నో రకాల అంటే ప్రచారణ కొనసాగిస్తున్నటువంటి ఏపీ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఆదేశాలు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు, అదేవిధంగా లోకేష్ బాబు గారి ఆదేశాలు, అన్ని రకాలుగా కూడా ఎక్కడా కూడా అవినీతి ఉండకూడదనేదే ప్రధానంగా ప్రభుత్వ ఉద్దేశం. కానీ అంటే ఈ ఏపీఎస్పీడీసీలకు సంబంధించి ఇందులో దాదాపుగా 200 కోట్ల రూపాయల వరకు స్కామ్ చేయడానికి ఒక 3 వ్యక్తులు అందులో ప్రధానంగా పాత్ర సూత్రధారులుగా ఉన్నారంటే ఇది ఆశ్చర్యకరమైన అంశంగానే మనం చెప్పుకోవచ్చు. అయితే ఇదే విషయాన్ని ఏం జరుగుతుంది, అసలు దీనికి సంబంధించి టవర్ల నిర్మాణాలేంటి, ఎందుకంటే మనం చాలా మంది అధికారులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏడీలు, డిఈలు, అదేవిధంగా రిటైర్డ్ డిఈలు వాళ్ళతో కూడా మనం దీనికి సంబంధించి సమాచారం సేకరించడం జరిగింది. సహజంగా ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా అంటే ఇతర అంటే పక్క రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, పక్క రాష్ట్రాల్లో తెలంగాణలో కావచ్చు, కర్ణాటక కావచ్చు, అదేవిధంగానే తమిళనాడులో కావచ్చు, పల్లెలు గ్రామాల్లో లేదంటే చిన్న చిన్న పట్టణాలకు సంబంధించిన ప్రాంతాల్లో ఈ 11.6 సంబంధించిన టవర్ల నిర్మాణాలు ఎక్కడ కూడా చేయరంట. ఎందుకంటే ఆల్రెడీ గత 30-40 సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి ఫోల్స్ కానీ, ఉన్నటువంటి ఐరన్ ఫోల్స్ కానీ అవసరం వస్తే దానికంటే మించినటువంటి ఫోల్స్ ని ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం ఏర్పాటు చేసుకుంటారే తప్ప ఇంత ఖర్చుతో కూడుకున్నటువంటి ఫోల్స్ అంటే ఇలాంటివి చేయాల్సిన అవసరం లేదు అనేది ఇదంతా కూడా అంటే ట్రాన్స్కో కావచ్చు, ఇదంతా కూడా భారం అంటూ కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయితే ఒక ప్రయత్నం చేశాం, ఎందుకంటే ఎక్కువగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సీఎండీకి సంబంధించి మనం కలిసే ప్రయత్నం చేశాం. నిన్న మనం కలిసే ప్రయత్నం చేశాం, ఆయన్ను వివరణ కోరే ప్రయత్నం చేశాం. ఎందుకంటే జరుగుతున్నటువంటి టెండర్ల గోల్మాల్లో సంతోష్ రావు పాత్ర కూడా ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయంలో మనం నేరుగా వెళ్ళి ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేశాం. రకరకాల కారణాలు చెప్పి వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నానని చెప్పి ఒకసారి, అదేవిధంగా సపరేట్ మీటింగ్ లో ఉన్నానని చెప్పి ఒకసారి, ఇట్లా రకరకాల కారణాలు చెప్పి ఆయన ఛాంబర్ వద్దకు కూడా రానికుండా ఆ సెక్యూరిటీ సిబ్బందిని పెట్టి కూడా అంటే అడ్డుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఎందుకు ఇంత భయపడుతున్నారు, ఎందుకు బీఆర్కే న్యూస్ లో వస్తున్నట్టు వరుస కథనాలకు సంబంధించి ఎందుకు అధికార యంత్రాంగం ఈ రకంగా భయపడుతుంది? ఎందుకంటే వాస్తవాలను, ఎందుకంటే మీరు ఇందాక చెప్పారు ఉదయం నుంచి కూడా దాదాపుగా 200 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని, ఎందుకంటే ఇప్పటికే ఇదిగానా ఇంప్లిమెంటేషన్ అయితే గానా ఈ 200 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ప్రజలే దీన్ని ట్రూ ఆఫ్ ఛార్జెస్ కింద కట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పటికే కేవలం అంటే పరిమిత సంఖ్యలోనే చిన్న చిన్న గ్రామాల్లో, చిన్న చిన్న పల్లెల్లో పేదలు దాదాపుగా ఇవాళ 700 నుంచి 800, 1000, 1500 వరకు కూడా కరెంటు బిల్లులు ఇప్పటికే కడుతున్నారు. ఇదే పెద్ద ఎత్తున పెద్ద సమస్యగా ఉన్న నేపథ్యంలో ఈ రకంగా మనం ప్రయత్నం చేశాం. కానీ ఆయన సంతోష్ రావు గారు కావచ్చు, లేదా ఆయన ఎక్కడ కూడా మనకు సమాధానం చెప్పే ప్రయత్నం చేయలేదు. చూద్దాం, మరి ప్రభుత్వం అయితే దీనిపైన స్పందించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి సార్. రైట్.
గోపి, మీరు లైన్లో ఉండండి, ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఓవరాల్గా ఈ టెండర్ వేసిన ఈ సారు ఎవరు, ఈ సారుకు సంబంధించి మొత్తం ఏం జరుగుతుందన్న విషయంపై కూడా మనం మాట్లాడుతున్నాం. ఒకసారి రీక్యాప్ చేద్దాము. అండ్ మరొకసారి నేను ఇక్కడ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇది కేవలం ఒక రోజు వరుస కథనాలు వేసి వదిలేసేలాంటి ఇష్యూ కానే కాదు. ఖచ్చితంగా ఇది సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లాల్సిందే. ఆ దృష్టికి వెళ్ళిన తర్వాత దీని మీద ఏం జరుగుతుందో పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఆయన అభిమతం అవినీతి రహిత పాలన అయినప్పుడు ఇది ఖచ్చితంగా దీని మీద రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి దాని మీద కూడా మనం పోరాటం అనేది కొనసాగుతుంది. చూస్తున్నాం మనము ఈ టెండర్ విషయంలో ఎలాంటి వ్యవహారం జరుగుతోంది, ఈ వ్యవహారాన్ని ఎవరు నడిపిస్తున్నారో అన్న విషయం పైన ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ విద్యుత్ టవర్ల పేరుతో జరుగుతున్న ఈ భారీ స్కాము ఇప్పటికే ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అందులోనూ ముఖ్యంగా బీఆర్కే న్యూస్ దీనిలోకి ఎంటర్ అయిన తర్వాత బీఆర్కే న్యూస్ దీనికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయడము. గత ప్రభుత్వ హయాంలో కానివ్వండి, గతంలో ఇదే తరహా టవర్లు దాదాపుగా 3000 టవర్లు నిర్మాణం జరిగినప్పుడు ఏం జరిగింది, 1250 కోట్లకు సంబంధించిన చెల్లింపులు జరిగితే దాంట్లో 750 కోట్లు దుర్వినియోగమైనట్టుగా గతంలో కూడా అంచనాల నేపథ్యంలో దాని మీద మనం ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇక మనం చూస్తే ఓవరాల్గా ఏపీలో ఈ టవర్ల పేరుతో జరిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఈసారి ఈ స్కామ్లో కొత్త తరహా మోసం కూడా జరిగే అవకాశం ఉంది అన్నది మనకు సమాచారం ఉంది. అందులో చూస్తే ఇప్పటికే 550 టవర్లు ఇప్పటికే దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో ఆ 550 టవర్లను కూడా మళ్ళీ ఈ పనుల్లోకి కలిపి టెండర్లు పిలిచిన ఏదైతే మనం చెప్తున్నామో ఆ రూటు, అందులో 550 టవర్లకు సంబంధించిన చెల్లింపులు కూడా ఈ టెండర్లో భాగంగానే చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే గతంలో జరిగిన పనులకు మళ్ళీ టెండర్లు పిలుస్తున్నారు, ఆ టెండర్లకి చెల్లింపులు జరుగుతున్నాయి. ఎందుకంటే మనం చెప్పినట్టుగా కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో విద్యుత్ టవర్లకు ఏర్పాట్లకు ఇది టెండర్ ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతాం 343 కోట్లకు సంబంధించి టెండర్ ఇప్పటికే రిలీజ్ అయింది. దానికి సంబంధించి 19వ తారీఖున ఫైనల్ డే కూడా కంప్లీట్ అయిపోయింది. సో 20వ తారీఖున దానికి సంబంధించిన ఓపెన్ జరుగుతుంది. అయితే ఏ విధంగా చూసినా సరే ఖర్చు 150 కోట్లకు మించి జరిగే అవకాశం లేదు అని మనం మాట్లాడుకుంటుంటే, అదే సందర్భంలో 343 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచారు. టెండర్లు పిలవడం అంటే ఇప్పుడు ఇది మామూలుగా గమనిస్తే మిగిలిన వాటిల్లో ప్రభుత్వము ధర నిర్ణయిస్తుంది, కానీ ఈసారి ఏపీ ఈఆర్సీకి సంబంధించిన రేట్ల కన్నా ఎక్కువ రేట్లకి టెండర్లు పిలవడం అన్నది ఖచ్చితంగా ఒక రకంగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఓవరాల్గా చూస్తే M6 టవర్లకు సంబంధించినప్పుడు ఏపీఆర్సీ కోట్ చేసిన అమౌంట్ 2,52,486 రూపాయలు అయితే, అదే ఎస్పీడీసీఎల్లో 4,83,566 రూపాయలకి చెప్పిందంటే తేడా దాదాపుగా 2,31,080 రూపాయలు అన్నది మనకు కనిపిస్తుంది. అదే M9 టవర్లు అయితే 2,88,000కే ఏపీఆర్సీ కాస్ట్ డేట్ అని క్రియేట్ చేస్తే, అదే ఎస్పీడీసీఎల్ 5,92,127 రూపాయలు, అంటే 3,04,000 రూపాయలు ఎక్కువగా కోట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక అదే M12 దానికి గమనించి చూస్తే 3,23,000కు మించి అయ్యే అవకాశం లేదు, కానీ 6,56,000కి ఈ కొటేషన్కి అవకాశం ఇచ్చారు. 3,33,000 రూపాయలు ఇక్కడ జరిగే అవకాశం ఉంది. అంటే ఏ విధంగా చూసినా సరే యావరేజ్ 3 లక్షలకు మించి ఒక టవర్కి ఖర్చు అవ్వదు. కానీ ఇక్కడ మాత్రం 6 లక్షలకు పైగా చేసుకునేలాగా, అంటే 5.5 నుంచి 6.5 లక్షలు ఖర్చు అయ్యేలాగా ప్లానింగ్ చేయడము, దాంట్లో ఆ ప్లానింగ్లో భాగంగా ఆ మిగిలిన అమౌంట్ ఈ ఖర్చుని మినహాయిస్తే మిగిలిన డబ్బులు గుత్తేదారుల జేబుల్లోకి వెళ్ళేలాగా ప్లాన్ చేయడం కానివ్వండి, మిగిలిన వాళ్ళు కమిషన్ల రూపంలో తీసుకునే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఒక్కో టవర్కు ఉండాల్సిన బరువు 2.2 నుంచి 2.6 టన్నులు మాత్రమే. అయితే ఇక్కడ మాత్రం దాన్ని మించి పెంచే అవకాశం ఉంది. 3.5 టన్నుల వరకు కూడా దాన్ని వెయిట్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా చూస్తే మాత్రము మొత్తం బిల్లు మాత్రం 3.5 టన్నులకు వస్తుంది, కానీ అక్కడ జరిగే పని మాత్రం 2.5 టన్నుల లోపలే ఉంటుంది. ఈ ప్లానింగ్ వెనుక ముగ్గురు శక్తులు ఉన్నారు. ఆ ముగ్గురు శక్తులు మనం చాలా క్లియర్గా ఇంతకుముందు కూడా చెప్పాము. ఒకటి సీఎండీ సంతోష్ రావు, గత ప్రభుత్వ హయాంలోనే ఈయన అక్కడ సీఎండీగా నియమితులయ్యారు, అక్కడి నుంచి కూడా కంటిన్యూ అవుతున్నారు. ఇక గంగాధర్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఎవరైతే మనం చెప్తున్నామో కడపకు సంబంధించిన కీలకమైన నాయకులకు అనుచరుడుగా ఉన్నాడు. ఆయన ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఈయనే చక్రం తిప్పారు. ఇప్పుడు కడప డిఈ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉన్నారో నాగరాజు కూడా ఇందులో వీరు నడిపిస్తున్న శక్తి. ఇక అనుకూలంగా కాంట్రాక్టర్లను సెలెక్ట్ చేయడం కానివ్వండి, వాళ్ళని నడపడం కానివ్వండి చేస్తున్న వ్యక్తులు ఎవరు అంటే రమేష్ రెడ్డి, కృష్ణప్రసాద్, రాంప్రసాద్. వీళ్ళు ముగ్గురు కూడా ఆ కాంట్రాక్టర్లను తీసుకొని వచ్చి
ఈ శక్తుల ద్వారా మొత్తం కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వైఎస్ అవినాష్ రెడ్డి అలాగే దేవిరెడ్డి శంకర్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా మన దగ్గర సమాచారం ఉంది. వాళ్ళు చెప్పినట్టుగానే మొత్తం టెండర్ ప్రక్రియ నడుస్తుంది. వాళ్ళు చెప్పినట్టుగానే ఇదంతా చేస్తూ దగ్గర మనం చూస్తే 200 కోట్ల రూపాయలు స్కామ్ చేసేందుకు వీళ్ళందరూ కలిపి ప్లాన్ చేసినట్టుగా మనకు అర్థమవుతోంది. ఆ విధంగా చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది ఈ ప్రాజెక్టుకు పెట్టే ఖర్చుతో 175 33/11 kV సబ్స్టేషన్ నిర్మాణం చేయొచ్చు. అంటే 343 కోట్లు ఖర్చు పెట్టి ఏదైతే వీళ్ళు చెప్తున్నట్టుగా లో వోల్టేజ్ని నివారించడం కోసం చర్యలుగా వీళ్ళు భావిస్తున్నారో, వీళ్ళు ఏదైతే చెప్తున్నారో ఆ ప్రకారం చూస్తే 175 సబ్స్టేషన్లు నిర్మాణం చేసే అవకాశం ఉంది. అలాంటిది పక్కన పెట్టి ఇప్పుడు చేస్తున్న దాని ప్రకారం చూస్తే 5400 టవర్ల నిర్మాణాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా చూస్తే మాత్రము ఎన్ని వందల కోట్లు ఇక్కడ నష్టము వచ్చే అవకాశం ఉందో మనకు తెలుస్తోంది. అంతేకాకుండా మరొక కీలకమైన అంశం అక్కడ గమనించాల్సింది, ప్రభుత్వం మారిన తర్వాత కొత్త ప్రభుత్వంలో 10 రోజుల్లోనే ట్రాన్స్కోలో కానివ్వండి అలాగే ఏపీ జెన్కోలో కానివ్వండి అందరూ అక్కడి నుంచి రాజీనామా చేశారు. కానీ ఒక ఇద్దరు మాత్రము రాజీనామా చేయలేదు. అందరు డాక్టర్లతో రాజీనామా చేయించారు, కానీ ఒక ఇద్దరు డాక్టర్లు మాత్రం రాజీనామా చేయలేదు. అందులో ఏపీ ట్రాన్స్కోలో డాక్టర్ భాస్కర్, ఎస్పీడీసీఎల్లో సిఎండి సంతోష్ రావు వీళ్ళిద్దరూ మాత్రం అట్లే కంటిన్యూ అవుతున్నారు. అంటే గత ప్రభుత్వ హయాంలో ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ఎందుకు ఇలాంటి డెసిషన్, ఇలాంటి నిర్ణయం ఎందుకు ఉంది, అది ఎందుకు ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదు అనుకుంటే గత హయాంలో జరిగిన అవినీతిని కొనసాగించేందుకు కొద్దిమంది ఇప్పటికే ఉన్న అధికారులతో కలిపి కుమ్మక్కయ్యి దీన్ని కొనసాగించారా, అందులోనే కొనసాగిస్తున్నారా అన్న అనుమానం అయితే చాలామందిలో ఉంది. ఇక ఈ భారీ స్కామ్కు సంబంధించి ఓవరాల్గా మీరు చూసినప్పుడు 3 శక్తులు ఉన్నారు, 3 వ్యక్తులు ఉన్నారు. వీళ్ళందరిపైన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక కీలకమైన వ్యక్తి కింగ్ పిన్గా నడిపిస్తున్నారు. వీళ్ళందరూ మనకి తెరపైన కనిపిస్తుంటే తెర వెనక కనిపించే ఆ డాక్టరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక సీడ్స్ కంపెనీకి డైరెక్టర్గా ఉన్నారు. ఆయన నడిపిస్తున్నారు. ఆయన సంబంధించిన వివరాలు కూడా మేము త్వరలోనే బయటపెడతాము, అది రేపే బయటపెడతాము. బట్ ఓన్లీ కారణము దానికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర లేవు కాబట్టి ఆధారాలను మేము ఆల్రెడీ సేకరిస్తున్నాము. బట్ కింగ్ పిన్ 100% తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సీడ్స్ కంపెనీలో డైరెక్టర్గా పనిచేస్తున్న ఒక డాక్టర్ అన్నది మాత్రం 100% చెప్తున్నాం మేము. ఆ వివరాలు కూడా రేపు మేము రివీల్ చేయబోతున్నాం. ఓవరాల్గా చూస్తే ఈ టెండర్ వేసేయడం అన్నది ఏదైతే ఉందో టెండర్ వేయడం కాదు, టెండర్ పేరుతో డబ్బులను వెనకేయడము అన్నది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ఎలా తీసుకెళ్తున్నారు అన్న దానికి సంబంధించి మనం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాము. 3 వ్యక్తులు 3 కంపెనీల పేర్లు పెట్టుకొని 3 టెండర్లు దాఖలు చేస్తారు. అందులో ఒక కంపెనీ మాత్రమే L1గా నిలబడుతుంది, మిగిలిన 2 కంపెనీలు L2 గాను అలాగే ఒకటి డిస్క్వాలిఫై అయిపోతుంది. ఆ విధంగా వాళ్ళు అనుకున్న కంపెనీకి ఇచ్చే అవకాశమే కనిపిస్తోంది. అయితే దీంట్లో మరికొన్ని ట్విస్టులు కూడా ఉన్నాయి మనకి. ఆ ట్విస్టులు ఏంటంటే నిజంగానే అంత పెద్ద టవర్లు వేసే అవకాశం ఉందా, అవసరం ఉందా అన్నది మరొక కీలకమైన అంశము. దానికి సంబంధించి బీఆర్కే న్యూస్ చేసిన రీసెర్చ్లో కొన్ని పాయింట్స్ తెరపైకి వచ్చేది ఏంటంటే గతంలో ఇలాంటి పెద్ద టవర్లను కేవలము నేషనల్ హైవేల్లో రోడ్డుకి ఇటువైపు నుంచి అటువైపుకు వెళ్ళాలంటే మినిమం 16 మీటర్లకు సంబంధించి హైట్ ఉండాలి. కాబట్టి ఇలాంటి హై టవర్స్ని ఉపయోగించే వాళ్ళు ఒకవేళ రోడ్డుకి ప్యారలల్గా ఒకవేళ ఏదో వేయాలి అనుకుంటే ఇవి అవసరం లేదు. మరొక తరహా ఏదైతే 150/150 హై బీమ్ టవర్స్ ఏవైతే ఉన్నాయో, బాక్సెస్లో టవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేయచ్చు. వాటి ఖర్చు 30 నుంచి 60 వేలకు మించి ఉండదు. ఇవి కాకుండా మరో తరహా రౌండ్ టవర్స్ కూడా ఉంటాయి. ఆ టవర్స్ వేస్తే దాని వాల్యూ 18 వేలకు మించి ఖర్చు అయ్యే అవకాశం లేదు. ఏ విధంగా చూసినా 18,000 నుంచి 30,000 లోపు ఖర్చు పెట్టగలిగే అవకాశం ఉన్నా సరే కేవలం డబ్బులను దండుకునేందుకు, ఆ పేరుతో డబ్బులను తమ ఖాతాలో వేసుకునేందుకు మాత్రమే ఈ టెండర్ వేశారు అన్నది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో అంటే ఆ విధంగా చూస్తే తక్కువలో తక్కువ అన్నా సరే 343 కోట్లలో 300 కోట్లు స్కామ్ చేయడానికి స్కోప్ అయితే ఇక్కడ క్రియేట్ అయింది. అది స్కామ్ అనడానికి లేదు కానీ బట్ అంత ఆదాయం సమకూర్చుకోవడానికి అయితే కనిపిస్తుంది మనకి. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే నేను చెప్పినట్టుగా 150/150 హై బీమ్ బాక్సెస్తోనూ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కొత్త టెక్నాలజీ ప్రకారం వచ్చిన మరికొన్ని టవర్స్ కూడా వాడుకొని అతి తక్కువ ఖర్చుతో నేను కంప్లీట్ చేయొచ్చు. అంతేకాకుండా మరొక కీలకమైన అంశము, ఇప్పటికే పట్టణాల్లో నగరాల్లో కూడా లేని టవర్లు ఇప్పుడు ఎందుకు గ్రామీణ ప్రాంతాల్లో వేస్తున్నారు, వాటి అవసరం ఏముంది, అంతేకాకుండా 5,400 టవర్లు ఇప్పుడు నిర్మించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అంతేకాకుండా మనం అనుకుంటున్నట్టుగా ఈ 3 జిల్లాలకు సంబంధించి ఆ స్థాయిలో దానికి సంబంధించి ఫీడర్ సంబంధించిన అంత ఫెసిలిటీ అవసరం ఉందా అన్నది కూడా చాలా మందిలో అనుమానం అయితే రేకెత్తుంది. ఆ విధంగా చూస్తే మాత్రం గతంలో ఏదైతే అవినీతి జరిగిందో దానికి కొనసాగింపుగా మాత్రమే ఇది జరుగుతోంది. ఎందుకంటే ఒక్కసారి రుచి మరిగిన తర్వాత దాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎలా చూసినా సరే దీనిపైన ఒకటే విషయము ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి, ప్రజల సొమ్మిది.
ఈ ప్రజల సొమ్మును కాపాడతామని ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వ అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు అవినీతి రహిత పాలనకు సంబంధించి ప్రతి సందర్భంలోనూ మాట్లాడుతుంటారు. ఆయన అదే తరహా పాలన అందించాలనే ప్రయత్నం చేస్తున్నానని చెప్తున్నప్పుడు దీనికి తోడు కూటమిలో మరికొద్ది మంది కూడా జాయిన్ అయ్యారు. అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన కూడా అవినీతి అన్న దాన్ని దరిచేరకుండా ప్రభుత్వ పాలన కొనసాగాలన్నది ఆయన అభిమతంగా మనకు కనిపిస్తున్న నేపథ్యంలో వీళ్ళందరూ ఉండగా ఇలాంటిది ఎందుకు జరుగుతోంది, దీనికి సంబంధించి సీఎం దృష్టి ఖచ్చితంగా ఇది వెళ్లాల్సిన అవసరం ఉంది. సీఎం దీని మీద ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి అందులో భాగంగానే బీఆర్కే న్యూస్ పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా చాలా కూలంకషంగా చెక్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న నిజానిజాలను ప్రజల ముందు దుర్చే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు మనం ఉదయం నుంచి చూస్తున్నాము, కంటిన్యూ అవుతున్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఇది ఇవాళతో క్లోజ్ అవ్వట్లేదు, ఇది రేపు కూడా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఈ స్కామ్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఏదైతే అవకతవకలు జరుగుతున్నాయో దానికి సంబంధించిన టెండర్లు రేపు సాయంత్రం 5 గంటలకు ఓపెన్ అవుతాయి. అయిపోయిన తర్వాత మనము చెప్పినట్టుగా 3 కంపెనీల టెండర్లు మాత్రమే ఓపెన్ అవుతాయి. ఆ 3 టెండర్లో ఒక కంపెనీకి మాత్రమే పర్మిషన్ వస్తుంది. వాళ్ళే ఎల్ఓసిని తీసుకొని వర్క్ స్టార్ట్ చేస్తారు. కానీ రేట్లు ఎలా ఉంటాయి, రేట్లు మనము చెప్పకముందు 343 కోట్లకు సంబంధించిన అయితే మనము దీన్ని ఎక్స్పోజ్ చేసిన తర్వాత మార్పులు జరుగుతాయా అన్నది కూడా మనం చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ ఏదైతే మనం చెప్తున్న ఈ అవినీతి కానీ అవకతవకలు కానివ్వండి, కేంద్ర ముందుగా ఉన్న వ్యక్తులందరూ గత ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు, గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన వాళ్ళని మనం చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది అవినీతి రహిత పాలన అందిస్తానన్న చంద్రబాబు నాయుడు దీని మీద రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించాలని మాట్లాడే పవన్ కళ్యాణ్ కూడా దీని మీద రెస్పాండ్ అవ్వాల్సిన కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు రెస్పాండ్ అయ్యేదాకా బీఆర్కే న్యూస్ ఈ వార్తను ప్రసారం చేస్తూనే ఉంటుంది. మొత్తానికి బీఆర్కే న్యూస్ ఈ ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఏదైతే ప్రజల మీద పడాల్సిన భారం కానివ్వండి, ప్రజల సొమ్ము గుత్తేదారుల జేబుల్లోకి కానివ్వండి, అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లకుండా ఆపే అవసరం కానివ్వండి, ఆ బాధ్యత కానీ ఖచ్చితంగా ఒక మీడియా హౌస్గా ఒక రెస్పాన్సిబుల్ జర్నలిజంని పాటించే బీఆర్కే న్యూస్కి ఖచ్చితంగా ఉంది. కాబట్టి అది కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పటికీ న్యూస్ క్లోజ్ అవుతుంది, కానీ రేపు ఇది మరొకసారి కంటిన్యూ అవుతుంది, రిపీట్ అవుతుంది. ఏదైతే తప్పు జరుగుతుందో ఆ తప్పు ఆగేంత వరకు, ఈ తప్పుకు సంబంధించిన వివరాలు సీఎంకి తెలిసేంత వరకు ఈ న్యూస్ అన్నది కొనసాగుతూనే ఉంటుంది.